నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చాతనగాక ప్రజలకు సమాధానం చెప్పే దమ్ము లేక 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ పరిపాలన చాతగాక ఢిల్లీకి పరుగులు తీస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన 1-2 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నాడు. తెలంగాణలో ఉండుడు తక్కువ, ఢిల్లీకి పోవడం ఎక్కువ అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఫార్ములా ఈ రేస్ కేసు, లేకుంటే కాళేశ్వరం కమిషను, లేకుంటే కేసీఆర్ని జైలుకు పంపాలి, కేటీఆర్ని జైలు పంపాలి. సరే, నువ్వు అనుకున్నదే అనుకుందాం. ఒక మాట మాట్లాడుకుందాం. నువ్వు ఏ కేసులు పెడుతున్నావో ఆ కేసులో పస లేదు, ఆ కేసులో దమ్ము లేదు, ఆ కేసులో ఆధారాలే లేదు, ఆ కేసులో సరైన ఎవిడెన్సే లేదు. అట్లాంటిది ఏ విధంగా ఏసీబీకి ఈ కేసుని అప్పగిస్తారు? అసలు అవినీతి జరిగింది ఎక్కడ? అవినీతి ఎట్లా జరుగుతుంది? నీకు తెలియకుండానో, వానికి తెలియకుండానో, ఎవరికి తెలియకుండా దారి మళ్లింపు చేసే కార్యక్రమాలు ఈ మధ్య కాలంలోనే కేంద్రం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు దారి మళ్లించారు చూసారా? దాన్ని అవినీతి అంటారు, దాన్ని నింద ఆరోపణలు వేసుడు అంటారు. దాని మీద నీ మీద కేసేయాల. అట్లాంటిది తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ని పెంచినోడు, భారతదేశంలో తెలంగాణ మ్యాప్ని అత్యున్నత స్థానంలో ఉంచాలని చూసిన నాయకుడిని, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని ఇక్కడ గూగుల్ని అడిగినా చెప్తుంది. నువ్వు ఏ హెచ్ఎండిఏ గురించి మాట్లాడుతున్నావు, ఆ హెచ్ఎండిఏను నువ్వు వెబ్సైట్లో పోయి చూసినా కూడా ఈ కార్ రేస్ ద్వారా ఈరోజు 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు అభివృద్ధికి నిలయంగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చూసుకున్నా కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలను చూశారు, కానీ నీ లెక్క ఉన్న ఆదాయాన్ని అమ్ముకుంటూ దోచుకుంటూ దాన్నే వేలం వేసుకుంటున్నదాన్ని ఎప్పుడు చూడలా. ఇక్కడ మీకు నిజం తెలవాలి. అసలు ఈ ఫార్ములా రేస్ కేసు ఏంటిది? కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? కేటీఆర్ చేసిన తప్పేంది? నిజంగానే ఆ 55 కోట్లు దారి మళ్ళాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీకు నిజంగా చెప్పాలంటే ఈ ఫార్ములా రేస్ అనేది అదో కంపెనీ, అదో పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. దానిలో మధ్యవర్తిగా పెట్టుబడి పెట్టాల్సిన ఓ కంపెనీ హ్యాండ్ ఇచ్చి వెనక జరిగేసింది. అట్లా వెనక జరగగానే కేటీఆర్ ఏం చేశారు? ఇది తెలంగాణ నుంచి పోతే రాబోయే రోజుల్లో తెలంగాణకు పెట్టుబడి రాదు, ఇది పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటుంది, అందులోనూ ఈ కార్ రేస్ అనేది వివిధ దేశాల నుంచి పాల్గొనేటట్టు ఉంటుంది, ఇక్కడ హోటల్స్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బ్రాండ్ హబ్ అనేది పెరుగుతుందనే ఆలోచనతోటి కేటీఆర్ గారు ప్రపంచ దేశాలు చూసాం, రేసింగ్లు గీసింగ్లు అన్ని ప్రపంచ దేశాలు చూసాం, కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి వాడే తీసుకురాలని పెట్టుబడిని కేటీఆర్ తీసుకురావడం, అది ఇక్కడ ఉంటే చాలా మంది దాన్ని చూడడానికి, ఆ గేమ్ని చాలా మంది సినీ యాక్టర్స్ కూడా ఈ గేమ్ని చూడడానికి చాలా మంది ఫారెన్ వెళ్ళలేదట, కానీ ఈ గేమే ఇక్కడికి వచ్చింది, మనం ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇటువంటి ఓ మంచి పెట్టుబడిని తీసుకొచ్చినందుకు కేటీఆర్ని ప్రశంసిస్తున్నారని చెప్పేసి ఎందరో సినీ నటులు, ఎందరో హైదరాబాదీ వాసీలు, తెలంగాణ వాసీలు అందరూ కలిసి పొగడ్డం కూడా జరిగింది. ఈ 55 కోట్ల రూపాయలు ఎక్కడిది? అయితే ఆ కంపెనీ వెనకకి జరగగానే ఈ కార్ రేస్ ఫార్ములా అనేది ఇది బయటికి వెళ్ళిపోతే మంచిగా ఉండదని చెప్పేసి కేటీఆర్ గారు అదే హెచ్ఎండిఏ ద్వారా, అదే ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ తేడా ఏం లేదు. ఇచ్చానని కేటీఆర్ చెప్తుండు, ఇవ్వలేదంటే అది అవినీతే. నేను ఇచ్చినా అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు, కుల్లాగా ఇచ్చినా అని చెప్పి ఆధారాలు కూడా చూపెడతా ఉన్నాడు. కానీ మీరు ఇచ్చింది చూస్తున్నారు తప్ప వచ్చింది చూడట్లా. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు ఏమంటారు? 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని దీన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దీనిపైన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా దీన్ని ఇచ్చేయాలని చెప్పేసి, దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన తేవాలని చెప్పేసి ఏసీబీకి కేసుని అప్పగించారు. 55 కోట్లు చూస్తారు, కానీ దీంతో వచ్చిన 750 కోట్ల రూపాయలు ఏంటిది? ఇది లాభాలు. దేని ద్వారా? ఈ ఫార్ములా కార్ రేస్ వల్ల వచ్చిన లాభాలు. దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు 750 కోట్ల రూపాయలు వచ్చింది, దీని గురించి ఎవరు మాట్లాడతలేడు. అసలు ప్రధాన కారణం ఏంటి? ఈ ఫార్ములా అనేది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెలంగాణని ప్రపంచ దేశాల మ్యాపుల్లో చూపెట్టేటట్టుగా, ప్రపంచ దేశాలతోటి తెలంగాణ తక్కువ కాదన్నట్టుగా కేటీఆర్ గారు తన నిర్ణయంతో ఆ కంపెనీ ఆ యొక్క ఈ కార్ రేస్ అనేది పోకూడదని చెప్పేసి కేటీఆర్ గారు దాన్ని 55 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఆ కంపెనీకి పంపాడు. అన్ని ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడ అవినీతి ఏం జరగల. మధ్యవర్తి ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ వెనక జరిగిపోతే అది వెళ్ళకూడదని చెప్పేసి కేటీఆర్ గారు డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోయారు.
ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగినట్టు? ఇక్కడ 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దారి మళ్ళిందంటే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు కేటీఆర్ గారు ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని బ్రాండ్ హబ్గా పెంచడానికి ఈ కార్ రేస్ని తీసుకొచ్చడంతో దీనికి తెలంగాణ రాష్ట్రంలో మంచి ఇన్కమ్ సోర్స్ ఏర్పడింది. ఈ కార్ రేస్ అంటే ప్రతి ఒక్క పెట్టుబడిదారులు కూడా మనం చెప్పొచ్చు, ఇక్కడ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, మా దగ్గర ఈ కార్ రేస్ ఉంది అంటే ఒక్కటి చాలు. ఈ కార్ రేస్ అంటే ఎంత అభివృద్ధి ఉంది, ఎంత ఆడియన్స్కి నచ్చి ఉండుంటే, ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయి ఉండుంటే ఈ కార్ రేస్ ఇక్కడికి వస్తుందని చెప్పేసి పెట్టుబడిదారులు కూడా అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టిర్రు. ఇంత జరిగి ఇంత గొప్పగా కేటీఆర్ చేసి బ్రాండ్ హబ్గా పెంచితే ఇప్పుడు దాన్నేమో ఈ విధంగా తిరస్కరిస్తూ ఉన్నారు. అసలు కథ ఏంది మీకు చెప్తా వినుండ్రి. ఇక దీంట్లో ప్రధానమైంది అవినీతి ఎక్కడ జరిగింది. మొదటి క్వశ్చన్గా అవినీతి ఎక్కడ జరిగింది? ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతి ఎక్కడ జరిగింది? రెండోది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత? ప్రభుత్వానికి ఆర్థిక నష్టం ఎంత జరిగిందో రేవంత్ రెడ్డి దాన్ని బయట పెట్టాలి కదా. మాట్లాడిన ప్రతిసారి దాచుకున్నారు అంటే నిరూపించాలి కదా. నిరూపించింది నువ్వు చెప్పుడేంది? ఇంకోటి, ఏ నిబంధనలు ఉల్లంఘించబడింది? ప్రజల్ని ఇబ్బంది పెట్టారా, లేకుంటే ఆ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఖరాబ్ అవుతుందని చెప్పారా, లేకుంటే చుట్టుపక్కల ఉన్న ఈ సౌండ్లు మేము తట్టుకోలేకపోతున్నామని ఏ రూల్స్ని ఉల్లంఘించి చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఉంటే దమ్ముంటే నిరూపించండి. ఇంకా నాలుగోది ఏంటిది, ఎవరు వ్యక్తిగతంగా ₹1 లబ్ధి పొందారు చెప్పు. ఇప్పుడు 55 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు ఆ కంపెనీకి పంపాడని ఆయన చెప్తున్నాడు. సరే, 55 కోట్ల రూపాయలు ఆయన పంపించి ఆ కంపెనీని ఉంచాడు. ఏది ఈ కార్ రేస్ అనేది ఆ యొక్క పెట్టుబడి అనుకోండి, దాన్ని ఉంచాడు. దాంతో వచ్చిన 750 కోట్ల రూపాయల ఆధారాలు చూపెడుతున్నాడు కదా. ఆనాడు తెలంగాణ గవర్నమెంట్లా ఇదే గౌట్ల ఈ 750 కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి, ఇంత లాభం వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడుతున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. మరి ఎవరు లబ్ధి పొందిరు దీనివల్ల? అది కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచం మెచ్చిన ఒక్క ఈవెంట్ను నిర్వహించడం నేరమా? ఈ ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. నరేంద్ర మోడీతోటే కాలే కదా, ప్రధాని అయిన నరేంద్ర మోడీకి ఇట్లాంటి ఏనాడైనా ముఖానికి ఏనాడైనా ఇట్లాంటి కంపెనీలు ఎక్కడ తీసుకొచ్చాడా? తీసుకురావడం చేత కాదా ఆయనకి? అటువంటిది తీసుకొచ్చిన మనిషి రాష్ట్రానికి పెట్టుబడులు గుర్తింపు ఆదాయం తీసుకురావడం అవినీత? నిజమే చెప్పండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అవినీత? రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని అమ్ముతున్నాడు కానీ తీసుకొచ్చిన వాటిని చక్కగా నడుపుడు శాత కావట్లేదు మనిషికి. ఏ విధంగా మాట్లాడతాడు మీరే చెప్పండి? ఏ విధంగా మాట్లాడతాడు? ఏ లెక్కన మాట్లాడతాడు? సో అదేవిధంగా హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే విజన్ నేరమా? ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం ద్వారా నిజాలు మారిపోతాయా? నిజం చెప్పండి, నిజాలు మారిపోతాయా? మారిపోవు కదా. మీకు ఇక ఫ్యాక్టరీ చెప్పాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుల పట్టపగలు ఇదే 50 లక్షలతోటి, ఎంత ఈ యొక్క 50 లక్షలతోటి రేవంత్ రెడ్డి గారు దొరికినప్పుడు దీని మీద ఏసీబీ దర్యాప్తు జరపాలి కదా, దీని మీద సిబిఐ దర్యాప్తు జరపాలి కదా, దీంట్లో ఈ రాష్ట్ర విజిలెన్స్ కూడా దీని మీద దర్యాప్తు జరపాలి కదా. రేవంత్ రెడ్డిని A1 ముద్దాయిగా గుర్తించి ఇతన్ని కదా జైల్లో పంపాల్సింది. ఈరోజు మన రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న 2751 గ్రామాలు ఉన్నాయి. ఈ విలేజెస్లా కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి ఫండ్ వస్తూ ఉంది. ఈ వచ్చిన ఫండ్ దగ్గర 500 కోట్లు లేకుంటే 5000 కోట్లు ఈ కోట్ల రూపాయలు వస్తూ ఉంటే దారి మళ్ళినాయి. ఇదే రేవంత్ రెడ్డి యొక్క 3 ఏళ్ళ పీరియడ్ల ఈ దారి మళ్ళిన డబ్బుని ఇతని మీద దర్యాప్తు జరిపించాలి కదా. ఈరోజు రైతు బంధు విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబ్బుల విషయంలో కావచ్చు, మొత్తం దోచుకొని తింటున్నాడు కదా. మరి అట్లాంటి మనిషిని జైలుకి పంపాల్సింది, అట్లాంటి మీద విచారణ జరిపించాల్సింది పోయి కేటీఆర్ చేసిన తప్పేంది? రాష్ట్రాన్ని మంచి హబ్బుగా గుర్తించడం తప్ప? మీరే చెప్పండి, ఏ లెక్కన తప్పైంది అది? కేటీఆర్ గారు చేసే తప్పేంది? అలాదో గోప్యంగా దాచుకొని అసలు కనబడకుండా చేసే వ్యవహారాలు అయితే కాదు కదా. అక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయే, ఏ కంపెనీకి ఎట్లా వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, సీక్రెట్ ఏం లేదు కదా. ఈరోజు పెట్టుబడి పెట్టారు, దాని తగ్గట్టు లాభాలు కూడా వచ్చినాయి. పెట్టుబడి గురించే మాట్లాడుకునే ఈ గాడిదలు లాభాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? అది పెట్టుబడి కదా. మరి రేవంత్ రెడ్డి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ పరంగా ఈరోజు ప్రాజెక్టు వ్యయం పెంచుతా ఉన్నాడు, ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులు పెంచుతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ దాన్ని 90% చేసేసేయడు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెంచాల్సిన అవసరం వచ్చింది. దీన్ని అవినీతి అంటారు, దీన్ని ఇలా పెంచడాన్ని అవినీతి అంటారు.
ఈరోజు రేవంత్ రెడ్డి అనుకుంటుండ్రు కావచ్చు, నేను అధికారంలో ఉన్నా, ఎట్లా చేసైనా ప్రజల్ని డైవర్షన్ చేస్తుంటా, వీళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, వీళ్ళ బతుక్కి ఎప్పుడు చూసినా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, ఇదేనా బతుకంతా? ఇదే కథ, వేరే ముచ్చట లేదా ఇక తెలంగాణ రాష్ట్రంలో? ఇదొకటే పని ఉందా? ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలుగా పరిష్కారాలు ఎన్నో విధాలుగా ఉంటే దాని గురించి మాట్లాడాల్సింది పోయి సోది ముఖాలు వేసుకొని సోంబేరి రాజకీయాలు చేసుకోవడం ఇది ఏంది అంటున్నా. కేటీఆర్ ఆషామాష మనిషా? ఎంత గొప్పగా హైదరాబాద్ని పరిపాలించాడు. కేసీఆర్, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎంత గొప్పగా హైదరాబాద్ని పరిపాలించారు. గుట్టలు పుట్టలుగా ఉన్న ఆ యొక్క హైదరాబాద్ని ఈ రోజుల బిల్డింగ్లతోటి ఒక దుబాయ్ని తలపించేటట్టుగా, మలేషియన్ సిటీ తలపించేటట్టుగా, ఈరోజు ఫారిన్ కంట్రీని తలపించేటట్టుగా హైదరాబాద్ యొక్క ఆ యొక్క బ్రాండ్ని తీర్చిదిద్దితే ఆ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ, బిల్డింగ్ వ్యవస్థ కానీ, కంపెనీ ఐటీ డెవలప్మెంట్స్ కానీ, ఐటీ కారిడార్స్ కానీ చూసుకున్నా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కోటి కాంతులతోటి వెదజల్లేటట్టుగా ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో ఎక్కి చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన కాంతి కోటి కాంతులతోటి వెలుగుతుంది అదే హైదరాబాద్. అందులో ఈ కార్ రేస్ అనేది చాలా బ్రహ్మాండమైన పెట్టుబడి. అది చెప్తున్నా కదా, హైదరాబాద్లో చాలా నివసించేటోళ్ళు నార్థర్న్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. చాలా వరకు ఫారెన్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఆకర్షణీయంగా ఉండేటట్టు పెట్టుబడి, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టే వాళ్ళు కానీ, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కానీ ఈ ఫార్ములా అనేది ఒక ఆకర్షణీయంగా ఉండేది. ఆ యొక్క ఈ ఫార్ములా ఉండడంతో ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం అని చెప్పలా, తెలంగాణలో హైదరాబాద్ ఇట్లా మ్యాప్ మీద ఇట్లా వేలు పెట్టి గుర్తించారు. అంత గొప్ప ఘనతని క్రియేట్ చేసిర్రు కేటీఆర్ గారు. అంత చేసిన దానికి ఇక వరుస బట్టి కేటీఆర్ గారిని నిందించుడు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసుడు, ఇదేనా అప్పటి పని? ఇదేనా? ఈ లెక్కన హరీష్ రావు గారు ఎన్నో ఆధారాలతో ప్రెస్ మీట్లో కూర్చున్నారు. జైలుకు పంపాలని చెప్పేసి, ఆయన పైన దర్యాప్తు జరపాలని చెప్పేసి, రాష్ట్ర విజిలెన్స్ మా మీద కాదు ఆయన మీద సిట్టేసి అతను ప్రశ్నించాలని చెప్పేసి ఎన్నో రకాలుగా హరీష్ రావు గారు ఈయన బండారం మొత్తం బయట పెట్టిండు. బండారం బయట పెడితే దాని మీద ఇప్పటిదాకా దర్యాప్తు చేసే దిక్కు లేదు. నరేంద్ర మోడీ స్పందించాడు దీని మీద. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరగలేదు. ఇక్కడ కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఫలానా కంపెనీ వెనక జరిగిపోతే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల 55 కోట్ల రూపాయలు మేము ఇస్తే 750 కోట్ల రూపాయలు తిరిగి లాభం వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షణీయమైన పెట్టుబడి. దీనివల్ల తెలంగాణ బ్రాండ్ పెరుగుతుంది, హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తోడుబాటు అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రంగాల విధంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యవసాయం అనేది ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ రాకముందు, తెలంగాణ ఏర్పడకముందు వ్యవసాయం లేకపోయేది. ఇలాంటి వ్యవసాయం ఉండేది, పురుగుల మందు దాగి, లేకుంటే ఉరితాళ్ళు వేసుకొని, లేకుంటే అప్పు పెరిగి ఇలా చాలామంది రైతాంగం చనిపోయారు. కేసీఆర్ వచ్చిన తర్వాత దానికి సరిపడా సోర్స్ వాటర్ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వాటర్ సప్లైమెంట్ కావచ్చు, లేకుంటే చెరువుల నింపకంతో భూగర్భ జలాల పెంపు కావచ్చు, బోర్లు పుష్కలంగా పోయుడు కావచ్చు, ఇలాంటి చాలా జరిగినాయి. ఈ యొక్క వ్యవస్థని ఈ విధంగా క్రియేట్ చేయడం వల్ల, వ్యవస్థని ఈ విధంగా బిల్డ్ చేయడం వల్ల, వ్యవస్థని ఈ విధంగా ముందుకు లేపడం వల్ల ఇక్కడ జరిగిన కథ ఏంది? కంప్లీట్గా బయటపడిపోయింది. భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో ఉంది. ప్రపంచ దేశాల్లోనే ఎవడు కట్టినంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన కేసీఆర్ కట్టిండు. ప్రపంచంలోనే ఎవరు ఇయ్యని రైతు బంధుని మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. ఎవరు 24 గంటల కరెంట్ ఇయ్యని దేశ చరిత్రలో కేసీఆర్ గారు ఇచ్చారు. ఎవరు నీళ్లు బీడుబారిన శిలకలకు విచ్చలవిడిగా పొలాలు పారేటట్టుగా నీళ్లు విడిచింది చరిత్ర కూడా కేసీఆర్దే. ఒక సోర్స్ని డెవలప్మెంట్ చేసినప్పుడు ఈరోజు భూముల విలువలు పెరిగే, రైతాంగం డిమాండ్ పెరిగింది, పంటల ధరలు పెరిగినాయి. ఈరోజు రైతు ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతున్నాడు. అదొక డెవలప్మెంట్. సేమ్ ఈరోజు ఐటీ డెవలప్మెంట్ జరగాలన్నా, హైదరాబాద్లో పెట్టుబడులు రావాలన్నా ఆకర్షణీయంగా ఒకటి ఉండాలి. దాని పేరే ఈ కార్ రేస్. దీనివల్ల తెలంగాణకు ₹1 నష్టం జరగల, దీనివల్ల తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలు ఏది కూడా జరగల. ఈరోజు రేవంత్ రెడ్డి అంటాడు కదా, శాతగానోడు చాతనైన మొగోడు కేటీఆర్ కాబట్టి ఈ ఫార్ములా కార్ రేస్ తీసుకొచ్చిండు. తర్వాత కంపెనీలు తీసుకొచ్చిండు, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, చాలా కంపెనీస్, లుల్లు మాల్లు కూడా తీసుకొచ్చిండు కేటీఆర్ గారు. భారతదేశంలో 2 ఉన్నాయి, ఒకటి ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఉంది, రెండోది మన రాష్ట్రంలోనే ఉంది.
అంత గొప్ప పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకురావడము ఇట్లాంటివి చాలా తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో తెలంగాణ అంటే ఒక నెంబర్ 1 స్థానంలో ఉంచిండు. కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంచిండు, హైదరాబాద్ని కేటీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉంచారు. ఇదే ఆయన చేసింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? చేత కాదు, ఈ చెబరిగాలు చేస్తారు చూసిర్రా, ఆ ఇన్స్టాగ్రామ్లో కొంత చెబరి బ్యాచ్ ఉంటుంది, ఆ చెబరి బ్యాచ్ లెక్కనే రేవంత్ రెడ్డి చేస్తాడు. చెబరి చేస్తాడు, చేతగానుడు. కాబట్టే మా విజన్ 2047 ఫ్యూచర్ సిటీ, నీకు ఇప్పుడే దిక్కు లేదు, ఫ్యూచర్లో ఏముందబ్బా నీకు? ఫ్యూచర్లో ఏముంది? సో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డికి చేత కాదు కాబట్టి 2047లో చేస్తున్నాడు. కేటీఆర్ మొగోడు కాబట్టి, మునగాడు కాబట్టి ఈ ఫార్ములా రేస్ కార్ ద్వారా 55 కోట్ల రూపాయలు పెట్టి 750 పైగా పెట్టుబడులు తెచ్చాడు. దాని తగ్గట్టుగానే లాట్ ఆఫ్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు హైదరాబాద్లో. దీని గురించి ఎవడు మాట్లాడు. నేను ఒక్కడే చెప్తున్నా, మళ్ళీ ఇందులో అవినీతి జరిగింది ఎంత, ప్రభుత్వానికి ఒరిగిన నష్టం ఎంత, దీంట్లో ₹1 లబ్ధి ఎవరికి ఒరిగింది అనే దాని గురించి ప్రభుత్వం బయట పెట్టే దమ్ముందా? మొదలు రేవంత్ రెడ్డి కదా పట్టుకొని అరెస్ట్ చేయాల్సింది, అతనే కదా విచారణ చేయాల్సింది. 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ కింద పరిపాలన ఎట్లా ఉంటుంది? మీరే చెప్పండి. ఒక ఓటుకుండోటు దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలా? మీరే చెప్పండి. తెలంగాణ ఇన్ని రకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉంది, తెలంగాణ ఇన్ని రకాలుగా అడుగుతూనే ఉంది, ఏ రకంగా మిమ్మల్ని ఇది చేయాలని చెప్పేసి. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఇంకా ఏడుందబ్బా తెలంగాణ బ్రాండు? ఏడుంది చెప్పండి? నాశనం చేసేసిండు రేవంత్ రెడ్డి. అందుకనే ఇప్పుడు దీని మీద తేల్చలేక, దీని మీద ఉరకలేక, పరుగులు తీయలేక కింద మీద పడుకుంటూ చాలా రకాల డ్రామాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఫార్ములా రేస్ కేసు అనేది రేవంత్ రెడ్డి పెట్టిన పసలేని కేసు, దమ్ములేని కేసు, బేస్లెస్ కేసు, పిచ్చికట్ట కేసు తప్ప వేరే ముచ్చట్లేదు. కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ హరీష్ రావు అరెస్ట్ చేయాలని కలగట్టుండు కావచ్చు, వీపు చింతపండు కూడా తప్ప వేరేది ఉండదు. ఇక తెలుసు కదా, వాళ్ళు జస్ట్ విచారణని పెడితేనే కొంచెం అయితే తెలంగాణ తగలబెట్టేటోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకు వీపుల మీద మంటలు తప్ప వేరే అవపడేది కాదు. ఆ తీరుగా చేసిన వాళ్ళు ఈరోజు కేటీఆర్ని ఈ విధంగా చేస్తున్నారని అంతా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తిరగబడతారు. టైంకి పథకాలు అందజేయడి చేతగానోళ్ళు ఈ విధంగా టైంపాస్ చేస్తూ ఉంటారు, ఇదే విధంగా టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇలా దరిద్రానికి తెలంగాణకు దరిద్రం పట్టింది తప్ప ఈ దరిద్రులు